హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం కిరాక్ బాయ్స్ అండ్ కిరాడీ గర్ల్స్లో అయితే లవ్ థీమ్ జరగబోతుందని అందరికీ తెలిసిన విషయమే. సో లవ్ థీమ్లో అయితే వాళ్ళ లవ్ స్టోరీస్ని రివీల్ చేస్తూ వచ్చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే దేబ్జానీ వచ్చేసి తన లవ్ స్టోరీని రివీల్ చేసింది. సో అతను ఇండస్ట్రీ అతను లేకపోతే అవుట్ సైడ్ అతనో తెలియదు, కానీ తనైతే పెద్దయిన తర్వాతే లవ్ చేశాను. బట్ అతనైతే నన్ను వదిలిపెట్టేసి అవుట్డోర్కి వెళ్ళిపోతాడు, అలాగే ట్రిప్స్కి వెళ్ళిపోతుంటాడు, పార్టీస్కి వెళ్ళిపోతుంటాడు. కాబట్టి నాకు అతను నచ్చలేదు, అందుకే తనని నేను వదిలేశానని చెప్పింది. సో దీంతో మన శ్రీముఖి అయితే కామ్గా ఉంటుందా, వరుడు కావాలి అని చెప్పేసి నువ్వు ఒక పోస్ట్ని సోషల్ మీడియాలో పెట్టాలని చెప్పేసింది. సో తనైతే సోషల్ మీడియాలో అదైతే ఒకటి అప్లోడ్ చేస్తుంది. సో చాలా క్యూట్గా దేబ్జానీ అయితే చూడ్డానికి సూపర్గా అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రియాంక శివ్, ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టే వాళ్ళిద్దరు కూడా వాళ్ళ లవ్ స్టోరీని ఇప్పటికే అందరికీ తెలిసిన విషయమే అయినా కానీ మళ్ళీ ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకొని వాళ్ళిద్దరూ హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. అలాగే అమర్దీప్ని ఎప్పుడు చూసినా చాలా ఫన్నీగా, చాలా జోవియల్గా అనిపిస్తాడు. బట్ తనకు కూడా మనసు ఉంటుంది, తను కూడా లవ్ చేశాడు ఒక అమ్మాయినంట. సో తన సొంత డబ్బులతో అమ్మాయికి ఖర్చు పెట్టి అమ్మాయిని ఎక్కడికో పంపించి తను హ్యాపీగా ఉండాలని చెప్పేసి అన్నీ చేసిన అమ్మాయి వేరతనితో ఉండడం, అలాగే వేరతనితో అంటే బస్ దిగడము, తను ఆ అమ్మాయి వేరే అతన్ని పట్టుకొని ఉండడం, ఇవన్నీ చూసిన తర్వాత తన హార్ట్ అయితే చాలా బ్రేక్ అయిపోయిందని తన మాటలో చెప్పినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది. సో ఎంత నవ్వే వాళ్ళైనా, ఎంత నవ్విచ్చే వాళ్ళైనా వాళ్ళ వెనకాల కూడా ఒక బ్యాడ్ స్టోరీ అయితే ఉంటుందని అర్థమైపోతుంది. సో అలాగే తేజస్విని కూడా ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా ఉండే అమ్మాయి, తనకు కూడా ఒక స్టోరీ ఉందంట. సో ఒక అబ్బాయిని బాగా ఇష్టపడింది, కానీ వాళ్ళు కూడా మోసం చేసి తనని వదిలేశారని చెప్తూ వచ్చింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.